హలో, ఇక్కడ మనకు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్లో ఉన్న సౌండ్స్. ప్రతి భాషలో కూడా మనకు కొన్ని స్పెషల్ సౌండ్స్ అంటూ ఉన్నాయి. సౌండ్స్ ద్వారానే భాష ఏర్పడుతుంది. ఓకే, కొన్ని ఏమో కామన్ సౌండ్స్ ఉంటాయి, అలాంటివి అన్ని భాషలు ఉంటాయి. కొన్ని ఏమో ప్రత్యేకంగా ఒక లాంగ్వేజ్లోనే ఉంటాయి. తెలుగులోని కొన్ని అక్షరాలు ఉంటాయి, వేరే లాంగ్వేజ్లో తెలుగులో ఉండే సౌండ్స్ కొన్ని వేరే లాంగ్వేజ్లో ఉండవు. ఇంగ్లీష్లోనే కొన్ని అక్షరాలు ఉంటాయి, ఇంగ్లీష్లో ఉండే సౌండ్స్ కొన్ని వేరే లాంగ్వేజ్లో ఉండవు. కొన్ని సౌండ్స్ ఏమో కామన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కా తీసుకుంది, కా తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఉర్దూలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, మలయాళంలో ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో కూడా మనకి కా అనేది ఉంటుంది. ఓకే, అలా కొన్ని సౌండ్స్ ఎలా ఉంటాయంటే అన్ని లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. కొన్ని సౌండ్స్ అన్ని లాంగ్వేజ్లో ఉండవు, కొన్ని లాంగ్వేజ్లో కొన్ని సౌండ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో వచ్చే ఫా అనే సౌండ్ మనకి తెలుగులో ఉండదు. దాన్ని మనం అంటే ఇంగ్లీష్లో ఎఫ్తో వస్తుంది ఫా, ఇది మనకి తెలుగులో ఉండదు. తెలుగులో దాని బదులు మనం పాపాల్లో రెండో లెటర్ వాడుతుంటాం. అదేవిధంగా తెలుగులో ళ ఉంటుంది, లా కాదు ళ, ఇది ఇంగ్లీష్లో ఉండదు. బెంగాలీలో వా ఉండదు, బా పలుకుతాము. హా అనే సౌండ్ ఒకటి ఉంటుంది, హా ఉర్దూలో మాత్రం ఉంటుంది, మిగిలిన లాంగ్వేజ్లో ఉండదు. అలా కొన్ని సౌండ్స్ కొన్ని లాంగ్వేజ్లో స్పెషల్గా ఉంటాయి, ఆ లాంగ్వేజ్లో మాత్రం ఆ సౌండ్స్ ఉంటాయి. సో అవి మన లాంగ్వేజ్లో లేకపోవడం వల్ల ఇంగ్లీష్లో ఉండే కొన్ని స్పెషల్ సౌండ్స్ తెలుగులో లేకపోవడం వల్ల మనం ఏంటంటే ప్రొనౌన్సియేషన్ మనకి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేయలేము అనమాట. వాటిని కరెక్ట్ చేసుకోవడం కోసం సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ని మనం తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో ఏమేమి సౌండ్స్ ఉన్నాయనేది దానికి సంబంధించి లెసన్. దీని నుండి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఏంటనేది కూడా నేను చెప్పాను. ఫొనెటిక్స్ నుండి ఆర్డినరీ స్పెల్లింగ్లోకి మార్చమంటాడు, ఆర్డినరీ స్పెల్లింగ్ నుండి ఫొనెటిక్స్లోకి చేంజ్ చేయండి అంటాడు. ఓకే, సో ఒకసారి లెసన్ చూద్దాము. ఇది మొత్తం మీరు మీ నోట్బుక్లో రాసుకోండి. సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్, దట్ ఈస్ ద హెడింగ్. ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ హ్యాస్ 26 లెటర్స్. ఇంగ్లీష్లో మొత్తం మనకి 26 లెటర్స్ ఉన్నాయి. మేడప్ ఆఫ్ కాన్సనెంట్స్ అండ్ ఓవెల్స్. వీటిని మనం రెండు భాగాలు చేసాము, కాన్సనెంట్స్, ఓవెల్స్ అని. తెలుగులో కూడా మనకి 56 అక్షరాల పైన ఉన్నాయి. కొన్ని తీసేసారు, ఇప్పటికీ కొన్ని వాడుకలు లేవు. ఇక్కడ కూడా మనం ఓవెల్స్ అండ్ కాన్సనెంట్ డివైడ్ చేసాము. ఓవెల్స్ అంటే అచ్చులు, కాన్సనెంట్స్ అంటే హల్లులు. తెలుగులో అచ్చులు ఏవి అంటే అచ్చులు 16 చదువుకున్న చిన్నప్పటి నుండి ఆ నుండి ఆ వరకు, హల్లులు కా నుండి బండిరా వరకు అని. తెలుగులో ఎలా ఉంటాయంటే అచ్చులన్నీ ఒకే చోట రాశారు, ఆ నుండి ఆ వరకు ఫస్ట్ ఒక సెట్, అదంతా అచ్చులు. తర్వాత హల్లులన్నీ ఒక చోట రాశారు, అచ్చుల్ని ఓవెల్స్ అంటారు, హల్లుల్ని కాన్సనెంట్స్ అంటారు. ఇంగ్లీష్లో అన్నీ ఒకే చోట రాయాల, మధ్య మధ్యలో హల్లులు వచ్చింది, మధ్య మధ్యలో అచ్చులు ఉన్నాయి, అంటే ఓవెల్స్ ఉన్నాయి. ఏంటో ఓవెల్స్ అంటే ఏఈ ఐఓయు, ఈ 5 టోటల్గా ఉన్న అక్షరాలు ఎన్ని మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్న లెటర్స్ అంటే 26, 26. ఇవి కొన్ని కాన్సనెంట్స్ గాను కొన్ని ఓవెల్స్ గాను డివైడ్ చేయడం జరిగింది. దేర్ ఆర్ 5 ఓవెల్స్ ఉన్నాయి. అవి ఏ, ఈ, ఐ, ఓయు, ఈ 5 అక్షరాలు ఓవెల్స్ అంటాం. అండ్ ద రెస్ట్ మిగిలినవి ఆర్ ఆల్ కాన్సనెంట్స్. మిగిలిన వాటిని కాన్సనెంట్స్గా కన్సిడర్ చేస్తారు. కొన్నిటిని సెమీ ఓవెల్స్ అంటారు. ఓకే, సో మొత్తానికైతే మిగిలిన 21ని కాన్సనెంట్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 26 అక్షరాలు మనకి 26 రకాలుగా సౌండ్ చేయము, అంతకన్నా ఎక్కువ 44 సౌండ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని సౌండ్సే ఉంటాయి. అంటే తెలుగు భాషలో ఎన్ని శబ్దాలు అయితే ఉన్నాయో, ఎన్ని సౌండ్స్ అయితే ఉన్నాయో అన్ని లెటర్స్ ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో అలా లేదు. ఇంగ్లీష్ భాషలో మనకి 44 సౌండ్స్ ఉన్నాయి, కానీ అక్షరాలు మాత్రం 26 ఉన్నాయి. అంటే ఈ 26 అక్షరాలు కూడా, ఈ 26 లెటర్స్ కూడా 44 టైప్స్గా ప్రొనౌన్స్ అవుతాయి. కొన్ని ఏమో ఒకే రకంగా ప్రొనౌన్స్ అవుతాయి, కొన్ని ఏమో డిఫరెంట్గా ప్రొనౌన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దెర్ ఈజ్ నో 1-to-1 కోరిలేషన్ బిట్వీన్ లెటర్స్ అండ్ సౌండ్స్. ఇక్కడ సౌండ్స్కి లెటర్కి మధ్య 1-to-1 అనేది ఇది ఉండదు. అంటే ఒక అక్షరానికి ఒకే రకంగా ప్రొనౌన్స్ చేయాలి, తెలుగులో ఉంటుంది.
తెలుగులో ఆ ఉందనుకోండి, దాన్ని అలాగే ప్రొనౌన్స్ చేస్తాం, ఇంకో రకంగా మనం ప్రొనౌన్స్ చేయం. ఆ కావాలంటే ఆ అక్షరం మాత్రమే రాయాలి, ఇంకోటి లేదు. ఇంగ్లీష్లో అలా కాదు. లెటర్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి ఏని ఒక్కొక్క రకంగా మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాము, డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాము. అందుకని ఏమంటున్నారంటే ఇక్కడ దెర్ ఇస్ నో 1-to-1 కోరిలేషన్ బిట్వీన్ లెటర్, అంటే ఒక లెటర్కి ఒక సౌండే, ఒక సౌండ్కి ఒక లెటరే అనే రిలేషన్షిప్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదు, తెలుగులో ఉంటుంది. తెలుగులో ఆ ఉందనుకోండి, దాన్ని అలాగే ప్రొనౌన్స్ చేస్తాం, ఇంకో రకంగా మనం ప్రొనౌన్స్ చేయం. ఆ కావాలంటే ఆ అక్షరం మాత్రమే రాయాలి, ఇంకోటి లేదు. ఇంగ్లీష్లో అలా కాదు. లెటర్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి ఏని ఒక్కొక్క రకంగా మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాము, డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాము. అందుకని ఏమంటున్నారంటే ఇక్కడ దెర్ ఇస్ నో 1-to-1 కోరిలేషన్ బిట్వీన్ లెటర్, అంటే ఒక లెటర్కి ఒక సౌండే, ఒక సౌండ్కి ఒక లెటరే అనే రిలేషన్షిప్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదు, మనకు తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది అలాగా. ఓకే, సో ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది మరి అంటే, 1 లెటర్ గివ్స్ మెనీ సౌండ్స్, ఒకే అక్షరం అనేక రకాలుగా ప్రొనౌన్స్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూపించారు, యాంట్, ఏఎన్టీ, యాంట్లో ఏ అనే అక్షరాన్ని మనం యా లాగా ప్రొనౌన్స్ చేస్తున్నాము, యాంట్లో యా ఎలా అయితే మనం ప్రొనౌన్స్ చేస్తామో అలా. అదే ఏ అక్షరాన్ని ఏఎస్కేలో ఆస్క్ అంటున్నాము, యాస్క్ అంటున్నా, ఆస్క్ అంటున్నాము. యాంట్లోనేమో ఏని యా అని పలుకుతున్నాము, ఆస్క్లో ఆ అని పలుకుతున్నాము, అక్షరం అయితే ఒకటి. అదేవిధంగా మూడో ఎగ్జాంపుల్ చూడండి, ఏజ్, ఏజీ, ఏజ్లో ఏని మనం ఏ లాగా ప్రొనౌన్స్ చేస్తున్నాం, మూడో రకం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఆథర్, ఏయుటిహెచ్ఆర్, ఆథర్, ఇక్కడ నాలుగో రకంగా ప్రొనౌన్స్ చేస్తున్నాము, ఆ లాగా. అంటే అక్షరం ఒకటే అయినా కూడా సందర్భాన్ని బట్టి అనేక రకాలుగా అది ప్రొనౌన్స్ అవుతూ ఉంది. అందుకని 1-to-1 కోరిలేషన్షిప్ లేదు, ఒకరికి ఒకళ్ళే కాదు, ఇక్కడ ఒకళ్ళకి ఎక్కువ మంది పిల్లలు అలా అనమాట. సో ఇక్కడ ఒకే అక్షరాన్ని ఒకే రకంగా పలకాలి అనే రూల్ ఇంగ్లీష్లో లేదు. ఓకే, ఇంకేం చెప్తున్నారు, 1 లెటర్ గివ్స్ మెనీ సౌండ్స్, ఒకే అక్షరాన్ని అనేక రకాలుగా ప్రొనౌన్స్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ నేను ఏ అనే అక్షరం తీసుకున్నాను, చాలా అక్షరాలు ఉన్నాయి అలాగా. సెకండ్, ఇంకా డిఫరెన్స్ ఏముంది ఇంగ్లీష్కి తెలుగుకి మధ్య, డిఫరెంట్ లెటర్ సౌండ్స్ సేమ్, ఒక్కొక్కసారి వేరే వేరే అక్షరాలు రాసినా ఒకే రకంగా సౌండ్ ఇస్తుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, CAMEL, క్యామెల్, క్యామెల్లో సిని మనం క లాగా పలుకుతున్నాం, క అని. KITలో కైట్ని క అని పలుకుతున్నాం, కేని. కైట్లో కే లెటర్ని క అని పలుకుతున్నాం, అంటే క్యామిల్లో కని సితో రాస్తున్నాము, అదే క అనే సౌండ్ని కైట్లో కేతో రాస్తున్నాం. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, క్రోమ్, CHROME, క్రోమ్, ఇక్కడ కూడా క అనే సౌండ్ మనం CHతో రాస్తున్నాం. అంటే ఒకే సౌండ్ కోసం మనం ఒక్కొక్కసారి సిని, ఒక్కొక్కసారి కేని, ఒక్కొక్కసారి CH అనే కాంబినేషన్ తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా మనకి ఒకే సౌండ్కి ఒకే లెటర్ అనే కోరిలేషన్ లేదు, 1-to-1 కోరిలేషన్ అనేది ఇక్కడ లేదనమాట. ఇంకా డిఫరెంట్ ఎలా ఉంటుంది ఇంగ్లీష్లో అంటే, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ లెటర్స్ గివ్ 1 సౌండ్, ఒక్కోసారి 2 లెటర్స్ కలిపి ఒక సౌండ్ వస్తుంది, SH, ష. 2 లెటర్స్ కలిపితే ఒక సౌండ్ వస్తుంటుంది, CH, చ. సో ఇది ఇంగ్లీష్లో ఉంది. ఎందుకు ఇలా ఉంది అంటే, 44 రకాల సౌండ్స్కి 44 అక్షరాలు లేకపోవడం వల్ల. 44 టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో, ఆ భాషలో. కానీ దాన్ని పేపర్ మీద రాయడానికి మాత్రం అన్ని లెటర్స్ లేవు, 26 లెటర్సే ఉన్నాయి. తెలుగులో ఇబ్బంది లేదు, మనకి మన భాషలో ఎన్ని సౌండ్స్ ఉన్నాయో, మనం మాట్లాడే తెలుగు భాషలో అన్ని సౌండ్స్కి అన్ని అక్షరాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఆ ఇబ్బంది ఉండదు, ఒక లెటర్కి ఒక సౌండే, ఒక సౌండ్కి ఒక లెటర్ అనేది మనకి చాలా చక్కగా అర్థవంతంగా ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో అలా ఉండదు. ఇంగ్లీష్లో 44 సౌండ్స్కి మనకి 26 అక్షరాలు మాత్రమే ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఈ అక్షరాలు ప్రొనౌన్సియేషన్స్ అనేవి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కన్ఫ్యూజింగ్ లాగా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, వీ షుడ్ లర్న్ అబౌట్ ద సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో ఉండే సౌండ్స్ గురించి తెలుసుకోవాలి.
ఇంగ్లీష్లో 44 సౌండ్స్ ఉంటాయి. ఏంటి ఆ సౌండ్స్ అనేది తెలుసుకోవాలి. ఓకే, దేర్ ఆర్ 44 సౌండ్స్ లేదా ఫనీమ్స్ అంటారు. ఫనీమ్స్ అంటే ఆ సౌండ్స్ని మనం సింబల్ రూపంలో రాస్తాం. ఒక గుర్తులాగా ఏ అక్షరాన్ని ఎలా అయితే మనం సింబల్ రూపంలో రాస్తున్నాము, అక్షరాలన్నీ సింబల్సే, మాట్లాడే మాటలు సింబల్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ వీటిని ఇంగ్లీష్లో అయితేనేమో మనం ఆల్ఫాబెట్లో లెటర్స్ అంటున్నాము, ఇక్కడ వీటిని ఫోనిమ్స్ అనాలి. సో ఇంగ్లీష్లో మనకి 44 సౌండ్స్ ఉన్నాయి, 44 సౌండ్స్కి 44 ఫోనిమ్స్ ఉన్నాయి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనమాట. ఈ 44 సౌండ్స్ కూడా దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్, 3 రకాలుగా డివైడ్ చేశారు. దే ఆర్, అవి ఏంటి? వన్ ఈజ్ కాన్సనెంట్స్, దే ఆర్ 24 ఇన్ నంబర్, ఇవి 24. హల్లులు 24 ఇంగ్లీష్లో, కాన్సనెంట్స్ అంటాము 24. ఆ 24 నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఓకే, మనం డిస్కస్ చేద్దాం, ప్రతి సౌండ్ ఒకటి డిస్కస్ చేద్దాం. 24 సౌండ్స్ ఉన్నాయి ఇక్కడ. సెకండ్ వచ్చేసి ఓవెల్స్. దీస్ ఆర్ ద సౌండ్స్ విచ్ ఆర్ ప్రొనౌన్స్డ్ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్. దీస్ ఆర్ 12 ఇన్ నంబర్స్, ఇవి ప్యూర్ ఓవెల్స్ అంటాం వీటిని. ప్యూర్ ఓవెల్స్ అంటే మోనోథాంగ్స్ అనమాట. మోనోథాంగ్స్ అంటే ఒకేసారి ఒకే సౌండ్ ఇస్తాం. దీనిలో 2-3 సౌండ్లు ఉండవు, ఒకే సౌండ్ ఇస్తుంటాము. ఇవి 12 ఉన్నాయి, ప్యూర్ ఓవెల్స్ అంటారు వీటిని. ఇంకో పేరు మోనోథాంగ్స్ అంటారు. మోనో అంటే సింగిల్, ఒకటే సౌండ్ ఉంటుంది, ఒకటే సౌండ్. ఓకే, మూడో రకమైనవి ఏంటంటే డిప్థాంగ్స్. ఇక్కడ 2 సౌండ్స్ ఉంటాయి, అంటే ఒక సౌండ్తో స్టార్ట్ అయ్యి రెండో సౌండ్కి మూవ్ అవుతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనుకోండి, ఐలో ఆతో స్టార్ట్ అయ్యి ఈతో ఎండ్ చేస్తాము, ఆ ఈ 2 సౌండ్స్ వస్తాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి మనం గ్లైడ్ అవుతాం, ఆ మీద నుండి ఈ మీదకి వెళ్తాం, ఐ అని చెప్పి. అప్పుడు అవి 2 సౌండ్స్ అవుతాయి, డిప్థాంగ్స్. ఇవేంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 డిఫరెంట్ ఓవెల్ సౌండ్స్. 2 డిఫరెంట్ ఓవెల్ సౌండ్స్ని కంబైన్ చేస్తే ఆ రెండింటి కాంబినేషన్స్లో వచ్చేవి డిప్థాంగ్. ఇవి 8. సో డిప్థాంగ్స్ ఏమో 8, ప్యూర్ ఓవెల్స్ ఏమో అంటే మోనోథాంగ్స్ ఏమో 12. 8, 12 టోటల్గా 20 అయినాయి. ఈ 20 వచ్చేసి ఓవెల్స్. కాన్సనెంట్స్ ఏమో 24, ఓవెల్స్ 20, కాన్సనెంట్స్ 24, టోటల్గా 44 సౌండ్ వచ్చాయి మనకి. ఓకే, సో ముందుగా ఈ కాన్సనెంట్స్ గురించి చూద్దాము. కాన్సనెంట్స్ మొత్తం 24 అనుకున్నాము, వీటిని నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ జై హింద్.